అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు మీకు మ్యాథ్స్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రతిరోజు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ప్రిపేర్ అవ్వాల్సింది మీరండి. మీ వంతు మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. మీరు గమనిస్తే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ స్కోర్ అనేది అవుట్ ఆఫ్ అనేది తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ప్రజెంట్ ఈ 2026లో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు వాటిని ప్రాక్టీస్ చేసుకోగలిగితే అన్ని మోడల్స్ని ఎగ్జామ్లో ఈజీగా మీరు అవుట్ ఆఫ్ అనేది తెచ్చుకోవచ్చు. జీకే విషయానికి వస్తే జీకేలో కొన్నిసార్లు ఏంటంటే కొంచెం పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్ లెవెల్లో పేపర్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ కొంత స్కోర్ అనేది తగ్గుతుంది. కానీ అర్థమెటిక్ రీజనింగ్లో ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు ఎప్పుడైతే మీరు మోడల్స్ అన్ని కవర్ చేసుకుంటే. మీకు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి క్వశ్చన్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు చాలా వీడియోస్ 5 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఆ 5 వీడియోస్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ అనేది మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ ఏవైతే మోడల్స్ మనం ప్రిపేర్ అవుతున్నామో అవే మోడల్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు మీరు ఈ గతంలో ఏవైతే 5 వీడియోస్ అప్లోడ్ చేసాం ఇవి తర్వాత ఎగ్జామ్లోపు ఇంకొన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక్కసారికి మీరు చూడాలంటే మీకేంటంటే బర్డెన్ అయిపోతుంది. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకేంటంటే వర్క్ అనేది తగ్గుతుంది. మీరు ఎగ్జామ్ ముందు ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ అవుతుంటే వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ప్యాటర్న్ అనమాట. ఇక ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కొంచెం కన్ను అనేది ఇబ్బందిగా ఉంది. రేపు మేబీ వీడియో అనేది రాకపోవచ్చు, ఎందుకంటే స్క్రీన్ని చూడనివ్వట్లేదు కన్ను. దానివల్ల వీడియో అనేది అప్లోడ్ చేయకపోవచ్చు. ఒకవేళ రికవర్ అయితే మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఏ, బి మరియు సిలు కలిసి ఒక పనిని 5290కి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ మరియు బిలు కలిసి పనిని 19/23 వంతు పూర్తి చేశారు. బి మరియు సిలు కలిసి పనిలో 8/23 వంతు పూర్తి చేయడం జరిగిందండి. అయితే ఆ మొత్తంలో ఏకి లభించే వాటా ఎంత? ఏ షేర్ అనేది కనుక్కోమన్నారు. ఓకేనా. ఏం కనుక్కోమంటున్నారు, లెక్కలో ఏమి ఇచ్చారు అనేది మీరు చూసుకోవాలి. ఇదే ఎగ్జామ్లో తెలుసుకోవాల్సింది. క్వశ్చన్ చదవడం రావాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో ఏం కనుక్కోవాలో కూడా తెలియాలి. తెలిస్తే క్వశ్చన్ని మీరు ఒక్కసారి చదివితే చాలు. ఓకేనా. ఇక్కడ మనకి ఏ షేర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, 19/23 అండ్ 8/23. ఇక్కడ 23 డినామినేటర్లో 23 సేమ్గా ఉంది. అంటే మనకి ఏబిసి ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని ప్లస్ చేస్తే ఓవరాల్గా 23 పార్ట్స్ అని అర్థం దానికి. ఓకేనా. క్వశ్చన్ చూడగానే ఇలాంటి పాయింట్స్ అనేది మీరు గుర్తుపట్టాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 23 పార్ట్స్ అండి. ఓకేనా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఏమన్నారు, ఏ మరియు బిలు కలిసి అంటే ప్లస్ అని అర్థం. కలిసి పనిలో 19/23 వంతు పూర్తి చేశారు. 23లో 19 అంటే ఏ ప్లస్ బి 19 పార్ట్స్. అదేవిధంగా బి ప్లస్ సి ఏంటి, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 పార్ట్స్. 8/23 అంటే 8 పార్ట్స్. ఇప్పుడు మొత్తం టోటల్ 23. ఏ ప్లస్ బి 19, బి ప్లస్ సి 8. దీన్ని బట్టి మనం ఇప్పుడు బి ప్లస్ సి అనేది 8 అయితే ఏ విలువ కనుక్కోవచ్చు కదా. ఎట్లా అంటే బి ప్లస్ సి, ఇక్కడ ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో బి ప్లస్ సి ప్లస్లో 8 అనేది పెడితే ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 23 మైనస్ అంటే ఈ బి ప్లస్ సి అంటే 8 కాబట్టి అవతలకి వెళ్తే -8 అవుతుంది. కాబట్టి 23 మైనస్ 8 ఎంత, 15 అంటే ఏ విలువ వచ్చింది 15. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ 15 వచ్చిందంటే ఏ ఒంటరిగా మొత్తం 23 భాగాలు ఏవైతే 23 పార్ట్స్ ఉన్నాయో ఈ 23 పార్ట్స్లో 15 పార్ట్స్ని పనిని పూర్తి చేయడం జరిగింది. 23 భాగాల్లో 15 భాగాల పనిని పూర్తి చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి ఏ షేర్ని కనుక్కోవచ్చు. ఏ షేర్ కనుక్కోవడానికి ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎన్ని భాగాలు మొత్తం 15 భాగాలు కాబట్టి
15 భాగాలు బై టోటల్ అంతా 23. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఇలాంటి చేసేటప్పుడు డినామినేటర్లో ఏ విలువ అయితే ఇస్తామో ఇంటూ అదే విలువ దానికి సంబంధించినటువంటి టోటల్ విలువ అనేది ఉంటుంది. 23 పార్ట్స్ విలువ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ, బి మరియు సిలు కలిసి ఒక పనిని 5290కి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ అమౌంట్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, 5290. ఓకేనా, దీన్ని మీరు క్యాన్సిల్ చేయాలి. దీన్ని మీరు కొట్టివేస్తే వరుసగా ఇక్కడ మీరు 23 కింద డినామినేటర్లోది న్యూమినేటర్లో ఉన్నటువంటి 15 కానీ 5290 కానీ కొట్టివేయాలంటే మనకి లెంత్ అవుతుంది. కాబట్టి 5290ని ఎలా రాసుకోవచ్చో కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, కింద 23 ఉంది కాబట్టి 23 రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ విలువలు అయితే ఇస్తారో వాటిని కొట్టుకుపోయేటట్లే ఎగ్జామ్లో ఉంటాయన్నమాట వాల్యూస్ అనేవి. ఓకేనా, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5290ని 23 × 230 ఇలా రాసుకోవచ్చు. 23 × 230గా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రాస్తాను ఒకసారి చూడండి. 15/23 × 5290ని 23 × 230 230. ఓకేనా, 23 క్యాన్సిల్ అయింది. ఇక మిగిలింది 15 × 230. 230లో 0 పక్కన పెట్టండి. 15 × 23 చేయండి. 15 × 23 మీకు చెప్పాను, ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ ఇలా మల్టిప్లై చేసేటటువంటి ట్రిక్ అనేది ఆల్రెడీ గత వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. మల్టిప్లై చేయండి. 15 × 23 చేస్తే ఎంత? మనకి 345 345. చివర 0 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎంత ఆన్సరు? 3450. 3450. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్లో ఏం చేసాం? టోటల్ పార్ట్స్ A + B + C పార్ట్స్ అనేది వాడే ఇచ్చాడు. 23 సేమ్ ఇచ్చాడు కాబట్టి మనకు పని తగ్గింది. టోటల్ పార్ట్స్ తర్వాత A + B ఇచ్చారు అండ్ B + C ఇచ్చారు. మనకి ఈ రెండు ఇచ్చారు కాబట్టి A + B + Cలో B + C ప్లస్లో ఇక్కడ 8 పార్ట్స్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఏ విలువ కనుక్కున్నాం. ఏ విలువ వచ్చిన తర్వాత మనకి ఏ యొక్క షేర్ని కనుక్కున్నాం. ఇంతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీకు అందరూ ఎలా చేస్తారు, ఈజీగా ఎలా చేయాలి, ఎగ్జామ్లో మనకి టైము చాలా తక్కువ వాడాలి ఇలాంటి క్వశ్చన్స్కి, అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఇలాంటి పాయింట్స్ చెప్తున్నప్పుడు కుదిరితే ఒక రఫ్ పేపర్లో సపరేట్గా రాసుకోండి. ఎలా చేయాలి క్వశ్చన్ ఈజీగా అనేది చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్ అనేది రాసుకోండి. ఓకేనా, క్వశ్చన్ చూస్తే ఒక విద్యార్థి తన ఇంటి నుండి పాఠశాలకు 2.5 km/h వేగంతో ప్రయాణిస్తే 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. మరుసటి రోజు అతను తన వేగాన్ని 1 km/h వేగం పెంచి ప్రయాణిస్తే పాఠశాలకి 6 నిమిషాలు ముందుగానే చేరుకుంటాడు. అయితే అతను ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకి 6 నిమిషాలు ఆలస్యం, 6 నిమిషాలు ముందు. ఈ క్వశ్చన్కి మీరు ఆల్రెడీ గతంలో ఈ మోడల్ చేసుంటే ఓకే, ఒకవేళ చేయకపోతే వినండి. ముందు ఆలస్యం, ఓకేనా, లేట్ అండ్ ఎర్లీ ఇలాగా అడిగినప్పుడు ఆ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆ నిమిషాలని యాడ్ చేయాలి. ఒకవేళ ఎర్లీ అంటేనేమో మైనస్ చేయాలి, లేట్ అంటేనేమో మైనస్ చేయాలి. రెండు సేమ్గా ఉంటేనేమో మైనస్, రెండు వేరువేరుగా అంటే ఆలస్యము అదేవిధంగా ముందుగా ఇట్లా అడిగితే ప్లస్ చేయాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మొదటి వేగం మనకి ఎంత ఇచ్చారు? 2.5 S1 అని తీసుకుంటున్నాను. 2.5 km/h. నెక్స్ట్ S2 సెకండ్ వేగం ఎంత ఇచ్చారు? 1 కిలోమీటర్ పెంచి ప్రయాణించాడు కాబట్టి 2.5 + 1 ఎంత? 3.5. ఓకేనా, S2 అనేది. నెక్స్ట్ మనకి సమయంలో వ్యత్యాసం, దాన్ని మనం దేంతో సూచిస్తాం? ∆Tతో సూచించడం జరుగుతుంది. ఓకేనా, సమయంలో వ్యత్యాసం డిఫరెన్స్ అనేది. దీన్నే మీకు ఇప్పుడు దాకా చెప్పాను. మనకి 6 నిమిషాల ముందుగా 6 నిమిషాల ఆలస్యం. సమయం ఎంత? 6 + 6 12. ఓకేనా, 12 నిమిషాలు అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మొత్తం టైం వచ్చింది 12 నిమిషాలు. ఓకేనా, అదేవిధంగా మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అన్నీ కిలోమీటర్స్లో ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ నిమిషాలని అవర్స్లోకి మార్చాలంటే /60 వేయాలి. 60 వేసుకుంటే 12 ఒకట్లు 12 5 అంటే 1/5 అవర్స్లోకి మార్చితే 1/5 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు టైం తెలుసు 1/5. అదేవిధంగా మనకి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవడానికి స్పీడ్ కూడా కావాలి కదా. స్పీడ్ S1 ఉంది, S2 ఉంది. దీన్ని బట్టి మనం
స్పీడు రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 అనేది వేసి ఆ స్పీడ్ కనుక్కొని ఆ స్పీడ్ ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టెన్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనకేంటి స్పీడ్ కనుక్కోవాలంటే S1 ఇంటూ ఇక్కడ ఫార్ములా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. S1 ఇంటూ S2 అంటే 2.5 ఇంటూ 3.5 2.5 ఇంటూ 3.5 బై 2.5 ఇక్కడ 3.5 మైనస్ 2.5 చేస్తే ఎంత వస్తుంది, 0.5 క్యాన్సిల్ అవుతుంది. 3 మైనస్ 2 అంటే 1 అంటే 1 మిగులుతుంది ఇక్కడ ఇంటూ 1/5. ఓకేనా. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయండి, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా 1.75 కిలోమీటర్ అనేది వస్తుంది. 1.75 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్ పద్ధతి, ఎక్కువ టైం తీసుకునే పద్ధతి. కానీ దీన్ని రేషియో మెథడ్లో చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఎలా అంటే చెప్తాను చూడండి. మనకి స్పీడ్లు తెలుసు, ఒకటి 2.5 ఇంకొకటి 3.5. S1 ఈజ్ ద 2.5, S2 ఈజ్ ద 3.5. ఇప్పుడు దాన్ని స్పీడ్స్ రేషియో రాసుకుంటున్నాను. స్పీడ్ 1 ఎంత 2.5, స్పీడ్ 2 ఎంత 3.5. ఓకేనా. అంటే ఇక్కడ మీరు గమనించండి 2.5 3.5 అంటే ఏంటి, 2.5ని ఎలా రాసుకోవచ్చు, 25/10 రేషియో 35/10. 10 క్యాన్సిల్, 5 5 5 7 అంటే 5:7 అనేది స్పీడ్ రేషియో వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ మీకు తెలియాలి ఏంటంటే స్పీడ్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం రేషియో. ఓకేనా. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. 5:7 అంటే ఇదేంటి స్పీడు, మనకి టైం అయితే ఎలా ఉంటుంది, రివర్స్ అవుతుంది, అంటే 7:5 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 7:5 అనేది టైం రేషియో. ఇప్పుడు టైం రేషియోలో డిఫరెన్స్ తీసుకోండి. ఇందాక మనం నార్మల్ మెథడ్లో డిఫరెన్స్ తీసుకున్నాం కదా, అలాగా ఇక్కడ టైం రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటే 7కి 5కి డిఫరెన్స్ ఎంత 2. ఓకేనా. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టైం డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ కనుక్కున్నాం ఎంత, 6 + 6 12 వచ్చింది కాబట్టి 2 పార్ట్స్ విలువ 12, 1 పార్ట్ విలువ ఎంత 6, అంతే కదా. 1 పార్ట్ విలువ 6 అయితే ఇప్పుడు చూడండి మొదటి కాలం ఏంటి, ఇక్కడ మొదటి కాలం ఎంత, మొదటి టైం ఎంత 7 పార్ట్స్, 1 పార్ట్ 6 అయితే 7 పార్ట్స్ ఎంత 42. ఓకేనా. 6 × 7 వేసుకుంటే మనకి 42 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 42 ఏంటి మినిట్స్, కానీ మనం మొత్తం అవర్స్లో కనుక్కోవాలి కాబట్టి 42/60 వేసుకుంటే ఎంత వస్తుంది విలువ 42/60, లేకుంటే అలా రాసుకోండి. ఇప్పుడు ఎంత 42/60. ఓకేనా. మీరు రఫ్ పేపర్లో చేస్తుంటే మీకు కంటిన్యూషన్ అక్కడ ఉంటుంది. 42/60 అనేది మనం అవర్స్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వేసుకోండి, ఇక్కడ రాస్తున్నాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి టైము. ఓకేనా. 42/60. అదేవిధంగా మనకి స్పీడ్ ఎంత, ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చారు 2.5, ఆ 2.5ను రాసుకోండి. ఫస్ట్ స్పీడ్ తీసుకోండి. ఓకేనా. ఈ షార్ట్కట్ మెథడ్లో ఫస్ట్ స్పీడ్ తీసుకుంటే ఇప్పుడు ఆ 2.5ని అలా రాసుకోకుండా డైరెక్ట్గా 2.5ని 25/10 వేసుకుంటే 5 5 5 2 అంటే 5/2 రాసుకోవచ్చు కదా. 5/2 2.5ని 5లో సగభాగం 5/2 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 42/60 దాన్ని ఎలా రాసుకోవచ్చు, 6 ఏళ్ళు 6 10 అంటే 7/10 ఇంటూ 5/2, 5 1 5 2 అంటే 7/4. 7/4 అంటే విలువ ఎంత 1.75 కిలోమీటర్. ఓకేనా. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే ఇది ఈజీ మెథడు, ఇది అర్థం కాకపోతే బిఫోర్ ఏదైతే చెప్పామో S1 × S2 బై S1 మైనస్ S2 మనకు స్పీడ్ కనుక్కొని తర్వాత టైం అవర్స్లో తీసుకొని వాటిని మల్టిప్లై చేసి డిస్టెన్స్ కనుక్కున్నాం కదా. ఒకవేళ అదే ఈజీగా ఉంటే ఆ మెథడ్లోనే వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఒక వస్తువును బికి 20% లాభంతో విక్రయించాడు, బి దాన్ని సికి 25% లాభంతో విక్రయించాడు, సి ఆ వస్తువు కొరకు 225 చెల్లించినట్లయితే ఏ ఆ వస్తువును ఎంత ధరకు కొనుగోలు చేస్తాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చేసే మోడల్నే చేసుకోండి. ఒకవేళ ఇంకా ఈజీ మెథడ్ కూడా ఉంటుంది. ఓకేనా. నేను చెప్పే మెథడ్ ఏంటంటే మీకు ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ 20% లాభం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనేది మనం కనుక్కోవాలి. ఇంటూ ఎక్స్ అంటే ఏంటి
ఏ ఆ వస్తువుని ఎంత ధరకు కొనుగోలు చేశాడు, దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను. ఇంటూ 20% లాభం అంటే మొత్తం 100% అనుకుంటే 20% దాంట్లో లాభం అంటే ఎంత 120% బై పర్సంటేజ్ కాబట్టి 100 ఇంటూ నెక్స్ట్ బి దాన్ని సికి 25% లాభంతో అంటే స్టార్టింగ్ 100 అనుకుంటాం, 25% లాభం అంటే ఎంత 125 బై పర్సంటేజ్ అంటే 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సి ఆ వస్తువు కొరకు 225 చెల్లించాడు అన్నారు కదా, అది ఈజ్ ఈక్వల్ టు తర్వాత రాసుకోండి 225. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, ఎట్లా 25 5లు 25 4లు, నెక్స్ట్ ఇక్కడ 25లు 26లు. ఓకేనా, 5 5 క్యాన్సిల్, నెక్స్ట్ 2 2లు 2 3లు. ఓకేనా, 2 2లు 2 3లు సారీ 2 3లు 3 1లు, ఇక్కడ 3 7లు 21, ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 15, 3 5లు 75 వచ్చింది. ఇక్కడ ఇంకా మొత్తం కొట్టుకుపోతే ఏం మిగిలింది, ఒక 2 ఉంది, బైలో 2 ఉంది. ఈ 2 కానీ అవతలకి వెళ్తే 75 × 2 ఎంత అవుతుంది, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 150. కొట్టివేతలు అర్థం కావాలండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 150. ఓకేనా, ఇక్కడ మనకి 25 ఎక్కంలో కొట్టేశాను, ఇక్కడ 20 ఎక్కంలో కొట్టేశాను. ఫైనల్గా పైన కింద సేమ్ ఉన్నాయి కాబట్టి 5 5 క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ 4 ఇక్కడ 6 ఉంది, దాన్ని 2 టేబుల్లో కొట్టివేయడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ నుంచి 3 టేబుల్తో కొట్టివేస్తే మనకి 150 అనేది వచ్చింది. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 అసలుపై వరుసగా మొదటి 2 మరియు 3వ సంవత్సరాలకు వార్షిక వడ్డీ రేటును 4 5 అదేవిధంగా 6% చక్ర వడ్డీ చొప్పున లభించే మొత్తం చక్ర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4%, 5% అండ్ 6% 3% ఇచ్చారు. ఓకేనా, మొదటి 2 మరియు 3 సంవత్సరాలకు సంబంధించి 3 ఇయర్స్కి సంబంధించి 3% ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. దీనికి ఏం చేస్తారు మీరు, సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, ఎఫెక్టివ్ సక్సెసివ్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి ఫార్ములా x + y + xy/100. ఓకేనా, ఇక్కడ x y ఫస్ట్ ఈ రెండింటిని చేయాలి, ఈ రెండింటికి వచ్చినటువంటి వాల్యూని ప్లస్ ఈ వాల్యూ ఇంటూ తర్వాత ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేయాలి. ఓకేనా, ఏంటి x + y + xy/100 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ x అంటే 4 + 5 + 4 5లు ఎంత 20, 4 × 5 కాబట్టి బై 100, 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2/10 అంటే 0.2, 4 + 5 9.2 వచ్చింది, 9.2 వచ్చింది. నెక్స్ట్ ఈ 9.2 ప్లస్ నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది 6 ఉంది, ప్లస్ ఈ 9.2 × 6/100 ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా మరలా మనం చేస్తే ఎంత వస్తుంది 15.752% అనేది వస్తుంది. 15.752% అనేది రావడం జరుగుతుంది. అయితే మనకి ఇది ఈ 10,000లో ఈ 15.752% అనేది ఎంత, దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 10,000లో 10,000 కదా, ఓకే 10,000లో 15.752% విలువ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఎంత 1575.20. ఓకేనా, మీరు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది ఇది. ఆప్షన్ ఏ 1575.20. నెక్స్ట్ క్వశ్చన్, 100 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఐ లాగా ఉండి అది రివర్స్లో ఇలా రాస్తే దాన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. ఓకేనా, 100 ఫ్యాక్టోరియల్ చివరన వచ్చే శూన్యాలు సంఖ్య ఎంత, జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. ఇట్లా ఒక ఫ్యాక్టోరియల్ విలువ ఇచ్చి దాంట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 100 ఫ్యాక్టోరియల్ కనుక్కునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క సంఖ్య చివర సున్నాలు రావడానికి 2 అదేవిధంగా 5 వీటి యొక్క లబ్ధం అనేది చాలా అవసరం అండి. ఓకేనా, ఫ్యాక్టోరియల్లో ఎప్పుడైనా కానీ 5ల సంఖ్య చాలా తక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే 5 యొక్క ఘాతాంకాలు లెక్కిస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి 100/5, 5తో డివిజిబుల్ చేస్తే ఎంత 5 1లు 5 20. ఓకేనా, 20 వచ్చింది. ఇది ఎలా, ఇదేంటి మనకి ఈ 20 అనేది ఏంటి అంటే మనకి భాగఫలం. దీని గురించి మీకు భాగాహారం గురించి కూడా తెలియాలండి. ఫస్ట్ 5 ఈ చెవులో వేసుకుంటాం, 100 ఇక్కడ మనకి 5 20లు 100,
ఇది శేషం, ఇదేంటి భాగఫలం. ఓకేనా, ఈ భాగఫలాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 20 వచ్చింది. 20 వచ్చిన తర్వాత అగైన్ మరలా మన ఆ 20ని కూడా 5తో డివిజిబుల్ చేస్తే 5 ఒకట్లు 5 నాలుగులు. ఈ 4 ఏంటి భాగఫలం, ఈ 20 ఏంటి భాగఫలం. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఓకేనా, 20 + 4 = ఎంత 24. 24 సున్నాలు అనేది ఉంటాయి. ఇలాగా ఈ క్వశ్చన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, 100 ఫ్యాక్టోరియల్ మనకి ఈ 100 ఫ్యాక్టోరియల్ ఇలా ఇచ్చినప్పుడు దీన్ని 100 డివిజిబుల్ బై 5తో డివిజిబుల్ చేస్తే ఎంత మనకి 20 వచ్చింది. మరలా 5తో డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది 4 వచ్చింది. ఈ 20 ఈ 4ని యాడ్ చేస్తే 24 వస్తుంది. ఆ 24ఏ ఆన్సర్. 24 సున్నాలు అనేవి ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఎలిగేషన్ అండ్ మిక్చర్, ఎలిగేషన్ సంబంధించి మెథడ్ వాడి ఈజీగా చేయొచ్చు. ఓకేనా, 2 పాత్రలు ఏ మరియు బిలలో పాలు మరియు నీటి నిష్పత్తి వరుసగా 4:3 అండ్ 2:3గా ఉన్నాయి. ఈ 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే కొత్త మిశ్రమంలో పాలు మరియు నీళ్లు సమాన పరిమాణంలో అంటే 1:1 రేషియోలో ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ ఈ 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపితే అని అడిగారు. ఇది మనం కనుక్కోవాలి. ఏ నిష్పత్తిలో కలిపారో ఆ నిష్పత్తి అనేది ఇక్కడ ఇచ్చారు. వీటిలో ఆన్సర్ ఏంటనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా మొత్తాన్ని పాలన్నా అనుకోవాలి, లేకుంటే మొత్తాన్ని నీళ్ళన్నా అనుకోవాలి. ఓకేనా, మనం పాలు అనుకుందాం. ఓకేనా, మొత్తాన్ని పాలు అనుకుంటే ఫస్ట్ పాత్ర ఏ, ఒక పాత్ర, ఇక్కడ పాత్రలు ఇచ్చారు ఏ పి ఇలా ఇచ్చారు కాబట్టి ఏ యొక్క పాత్రలో మనకి పాల భాగం ఎంత, ఇక్కడ 4:3. 4 అనేది మిల్క్, 3 అనేది వాటర్ కాబట్టి 4 డివైడెడ్ బై టోటల్ విలువ వాటర్ ప్లస్ మిల్క్ ఎంత 4 + 3 7. ఓకేనా, ఇది పాలు ఏ పాత్రలో ఉన్నటువంటి పాల భాగం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి పాత్రలో ఉన్నటువంటి పాల భాగం ఎంత 2 బి పాత్ర 2/2 + 5 ఎంత 2 + 3 ఎంత 5. ఇప్పుడు ఏలో ఉన్నటువంటి పాలు బిలో ఉన్నటువంటి పాలు తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి పాలు మరియు నీరు సమాన పరిమాణాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాలు నీరు 2 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా పాలు తీసుకున్నాం. ఎంత పాలు 1 టోటల్ ఎంత 1 + 1 2. దీనికి ఎలిగేషన్ మెథడ్ వాడండి. ఓకేనా, ఇక్కడ ఏంటి మొత్తం పాలే తీసుకున్నాం. మనకి ఎలిగేషన్ మెథడ్ ఎప్పుడైనా వాడాలి అంటే అన్నీ ఒకటే ఉండాలి. మనీ మీద కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 రూపీస్ 5 రూపీస్ 20 రూపీస్ అనుకోండి, మొత్తం రూపీసే కాబట్టి వాటికి ఎలిగేషన్ చేయొచ్చు. ఇక్కడ కూడా మొత్తం మిల్కే ఎందుకు తీసుకున్నామంటే మనకి ఎలిగేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఎలిగేషన్ చేయాలంటే మొత్తం ఒకటే ఉండాలి. ఇక్కడ వెజిల్ ఏ వెజిల్ బి, అదేవిధంగా ఇక్కడ టోటల్ ఏదైతే మనకి వెజిల్ ఏ మరియు బి ఈ 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే కొత్త మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ సమాన పరిమాణంలో అంటే 1:1 రేషియోలో ఉంటాయని చెప్పేసి అడిగారు. కాబట్టి ఆ విలువ కూడా మనం పాలని వీటిలో కూడా 1:1లో కూడా మిల్క్ అనేది తీసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ప్రతి దాంట్లో మిల్క్ని తీసుకున్నామండి. మిల్క్ బై టోటల్ విలువ వేసుకుంటూ వచ్చాం. దీన్ని ఎలిగేషన్ చేస్తే ఇక్కడ చూడండి 2/5 - 1/2 2/5 - 1/2 చేస్తే ఎంత వస్తుంది 1/10 అనేది వస్తుంది. నెక్స్ట్ 4/7 - 1/2 చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1/14 అనేది వస్తుంది. 1/14 1/10 1/14 దీన్ని కూడా క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ 14 అనేది ఇక్కడికి వెళ్తుంది, 10 అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ రాస్తాను చూడండి 14 10. ఓకేనా, 14 10 ఇది 2 టేబుల్లో కొట్టుకుపోద్దిగా 7, అదేవిధంగా 5 7:5. ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ 7:5. 7:5 నిష్పత్తిలో కలిపితే వచ్చే కొత్త మిశ్రమం ఏంటంటే 1:1 అనమాట. ఓకేనా, 7:5 రేషియోలో కలపాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2/3 8/9 అండ్ 16/81 మరియు 10/27 యొక్క గరిష్ట సామాన్య భాజకం HCF అనేది కనుక్కోవాలండి. HCF అనేది ఎంత అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు దీనికి ఏంటి అంటే ఒక ఫార్ములా అనేది ఉంటుంది. మనకి ఇక్కడ HCF ఇచ్చారు కాబట్టి న్యూమరేటర్లో HCF, డినామినేటర్లో LCM. ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్స్ ఏమున్నాయి 2 8 అదేవిధంగా 16 10 ఇవన్నీ న్యూమరేటర్స్.
న్యూమరేటర్లు విలువలన్నిటిని వరుసగా రాసుకొని వాటి యొక్క హెచ్సిఎఫ్ బై డినామినేటర్లు ఏమున్నాయి 3, 9, 81, 27 ఇవన్నీ డినామినేటర్స్. వీటి యొక్క ఎల్సిఎం కనుక్కొని హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం చేయాలి. న్యూమరేటర్ ఏమో హెచ్సిఎఫ్, డినామినేటర్ ఏమో ఎల్సిఎం చేస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఎల్సిఎం కనుక్కోమంటే టాప్లో ఎల్సిఎం బై బాటంలో మనకి ఏంటంటే హెచ్సిఎఫ్ రాసుకుంటాం. ఏదైతే మనల్ని కనుక్కోమంటున్నారో అది టాప్లో ఉంటుంది. ఓకేనా. ఇచ్చినటువంటి వాటికి హెచ్సిఎఫ్ కట్టండి. ఇక్కడ చూడండి మనకి 16కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 4 ఈ ఆప్షన్స్లో న్యూమరేటర్లు ఎక్కడైనా ఉందా లేదు. తర్వాత 4 తర్వాత కిందకు వస్తే 2 విలువ మనకి 2 ఆప్షన్స్లో ఉంది. ఇక్కడ చూస్తే 2 విలువ 8లో పోద్ది, అదేవిధంగా 2 2 1లో 2 కాబట్టి 8 2 రెండిట్లలో పోద్ది. హెచ్సిఎఫ్ ఈజ్ ద 2. ఓకేనా. ఇందాకలా 4 తీసుకున్నాం కదా, ఆ 4ని చూసుకుంటే 4 2 8 పోదు, కానీ 4 1లో 4 పోదు, కానీ 2 అనేది పోదు కాబట్టి 4ని తీసుకోలేం. హెచ్సిఎఫ్ వచ్చింది 2. ఎల్సిఎం చూస్తే టాప్ విలువ తీసుకోండి 27 కాదు, సారీ 81 తీసుకుంటే చూడండి 3వ ఎక్కంలో 81 పోద్ది. నెక్స్ట్ 9వ ఎక్కంలో 81, తర్వాత 27వ ఎక్కం. ఓకేనా. ఈ మూడిట్లలో 81 అనేది పోద్ది కాబట్టి ఎల్సిఎం అనేది 81. ఇప్పుడు ఏంటి న్యూమరేటర్ మనకి హెచ్సిఎఫ్ కావాలి. ఏంటి ఫైనల్గా ఆన్సర్ ఏంటి 2/81 అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. రాంబస్ యొక్క చుట్టుకొలత ఇచ్చారు 40 సెంటీమీటర్లు. దాని కర్ణంలో ఒక కర్ణం అంటే ఒక డయాగ్నల్ పొడవు ఇచ్చారు 12 సెంటీమీటర్. అయితే ఆ సమచతుర్భుజం ఏరియా వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగారు. మనకి రాంబస్ తీసుకుంటే ఇలా చుట్టుకొలత 40 అని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, రాంబస్ స్క్వేరు సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. చుట్టుకొలత 40 అంటే సైడ్ని ఏ అనుకుంటే 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4a ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు 40 ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక డయాగ్నల్ ఇచ్చారు, ఒక కర్ణం ఇచ్చారు 12 సెంటీమీటర్లు. నేను ఇలా తీసుకుంటున్నాను, ఇది పెద్దగా రాస్తాను, ఒక్క నిమిషం. ఓకే, డయాగ్నల్ ఎంత 12 సెంటీమీటర్లు అన్నాం. ఓకేనా. నేను 12లో 6 ఎప్పుడైనా రాంబస్లో ఒక డయాగ్నల్ ఇస్తే అది 2 పార్ట్స్ అవుతుంది, ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. 6 ఓకేనా. మొత్తం కలిపితే 12 మనకి ఒక సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, డయాగ్నల్లో ఒక పార్ట్ 6, నెక్స్ట్ ఒక సైడ్ అంతా 10 సెంటీమీటర్. ఇందాక 4a ఈజ్ ఈక్వల్ టు 40 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ కనుక్కోవాలి. మనకి దీన్ని కనుక్కోవడానికి ఏంటి, హైపోటెనస్ ఫార్ములా ఉంది కదా, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అనుకుంటున్నాను. ఈ సైడ్ తెలియదు కాబట్టి 10 స్క్వేర్ అంటే 100, 6 స్క్వేర్ అంటే 36, యువతలకు వస్తే -36 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. 100 - 36 అంటే 64 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. స్క్వేర్ యువతలకు వస్తే రూట్ అవుతుంది, రూట్ 64 అంటే 8 అంటే ఒక సైడు 8 వచ్చేసింది. ఒక్క పార్ట్ 8 అంటే ఓవరాల్గా ఈ డయాగ్నల్ మొత్తం ఎంత అవుతుంది, ఇది కూడా 8 16, 6 6 12, 2 డయాగ్నల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఏరియా ఫార్ములా ఏంటి అంటే, ఏరియా ఫార్ములా చూడండి 1/2 d1 ఇంటూ d2, 1/2 d1 ఇంటూ d2 రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా. ఇప్పుడు 1/2 ఇంటూ d1 ఎంత 12, d2 ఎంత 16, 2 1 2 6, 6 1 6, 6 6 36 అంటే మొత్తం 96 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, 3 సంవత్సరాల క్రితం 5 మంది సభ్యులు గల ఒక కుటుంబం యొక్క సగటు వయసు 17 సంవత్సరాలు. ఒక శిశువు జన్మించిన తర్వాత కూడా ఆ కుటుంబం యొక్క ప్రస్తుత సగటు వయసు అంతే మారకుండా ఉంటుందంట. ఓకేనా. యావరేజ్ అనేది మారదంట. ఏంటి, ఒక శిశువు జన్మించిన తర్వాత కూడా యావరేజ్ అనేది సగటు అనేది మారదు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ శిశువు ప్రస్తుత వయసు ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఓకేనా. గతంలో ఈ మోడల్ నేను చెప్పాను,
ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. మీరు కూడా మ్యాక్సిమం ఈ క్వశ్చన్ని చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ని మీకు నీట్గా ఒకవేళ ఎక్కువ మంది చేయకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈ క్వశ్చన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ, బి మరియు సిలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారంట. ఏ యొక్క పెట్టుబడి 3 రెట్లు, బి యొక్క పెట్టుబడి 2 రెట్లు మరియు సి యొక్క పెట్టుబడి 4 రెట్లు పరస్పరం సమానం. సంవత్సరాల్లో మొత్తం లాభం ఇచ్చారు 15600. అయితే అందులో బి యొక్క వాటా ఎంత? ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఏ యొక్క పెట్టుబడి 3 రెట్లు అంటే 3A అని అర్థం. ఇక్కడ చూడండి పరస్పరం సమానం అన్నారు కాబట్టి 3A = బి యొక్క పెట్టుబడి 2 రెట్లు అంటే 2B = నెక్స్ట్ సి యొక్క పెట్టుబడి 4 రెట్లు అంటే 4C. దీన్ని బట్టి ఏబిసి యొక్క రేషియో కనుక్కోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3A ఉంది కదా, ఆ 3A మీరు పేపర్లో చేస్తుంటే 3A మీద ఒక బొటన వేలు పెట్టేయండి. రిమైనింగ్ మనకి 2B 4C మిగులుతాయి. దాంట్లో 2 × 4, 2Bలో ఉన్నటువంటి 2, 4Cలో ఉన్నటువంటి 4, 2 × 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ బి దగ్గర బొటన వేలు పెట్టుకోండి. మీకు అంటే ఇలా నేర్చుకుంటే ఇలా అలవాటు చేసుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. తర్వాత అసలు బొటన వేలు అవసరం లేదు, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ ఏం కనపడతాయి? 3A అండ్ 4C అనేవి కనిపిస్తాయి. దాంట్లో 3 × 4 ఎంత? 12. నెక్స్ట్ సి మీద పెడితే రిమైనింగ్ ఏం మిగులుతాయి? 3A 2B మిగులుతాయి. అంటే ఈ రెండు కనిపిస్తాయి. 3 × 2 ఎంత? 6. వీటిని 8, 12, 6 2 టేబుల్లో తీసేస్తే 4, అదేవిధంగా 6, అదేవిధంగా 3, 4, 6, 3. ఓకేనా. ఇలాగ రేషియో ఏబిసి యొక్క రేషియో వచ్చింది. ఇది మొత్తం కూడితే ఎంత వస్తుంది? 4 + 6 10 + 3 13, 13 పార్ట్స్. 13 పార్ట్స్ విలువ ఇచ్చారు 15600. అయితే ఒక పార్ట్ విలువ ఎంత? 13 1 13. ఇక్కడ 13 పోతే ఇక్కడ 2 ఉంటుంది. 2 పక్కన 6 ఉంది, 26. అంటే 13 1 13 2 పక్కన 2 zeros. అంటే 1 పార్ట్ అనేది 1200కు సమానం. అప్పుడు ఏమడిగారు? బి యొక్క వాటా ఎంత? బి యొక్క రేషియో ఎంత? 6. బి యొక్క వాటా ఎంత అనేది కనుక్కోవాలి. ఒక పార్ట్ 1200 అయితే 6 పార్ట్లు ఎంత? 12 × 6, 12 6 ఎంత? 72 పక్కన 2 zeros. 7200. 7200. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చేయాలండి క్వశ్చన్స్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అదేవిధంగా మీకు ఏదైతే క్వశ్చన్ చెప్పానో ఆ క్వశ్చన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం కన్ను అనేది ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా, కొంచెం సహకరిస్తే మీకు నెక్స్ట్ రేపటి రోజు కూడా వీడియో అనేది వస్తుంది. ఒకవేళ కొంచెం ఇబ్బందిగా ఉంటే రేపటి రోజు మాత్రం కొంచెం వీడియో రాకపోవచ్చు. ఓకేనా. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆల్రెడీ గతంలో మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది చెప్పాను. అది ఎస్ఎస్సి జీడీ కదా, ఆ మోడల్స్ ఈ ఎగ్జామ్లో వస్తాయా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాస్తున్నారో అక్కడ కూడా మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నెంబర్ ఆఫ్ మోడల్స్, కొత్త మోడల్స్ అంటే న్యూ మోడల్స్ అనేది వచ్చాయి. ఆ మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ అంటే రాబోతున్నటువంటి ఆర్ఆర్బీ ఏదైతే గ్రూప్ డి ఉందో ఆ గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ ఇప్పుడు రాయబోతున్నటువంటి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో కానీ వీటిలో కూడా ఆ మోడల్స్ అనేది రిపీట్ అవుతాయి. మనకి అర్థమెటిక్ అనేది ఒక ఎగ్జామ్లో ఒక మోడల్ ఇస్తే ఆ మోడల్ అనేది చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అవన్నీ మీరు ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా.